హాయ్ అండి అందరికీ. నాకైతే భద్రాచలం నుంచి స్వామివారి ప్రసాదం అయితే వచ్చిందండి. అంటే శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది కదా, సీతారాముల కళ్యాణం. అయితే కళ్యాణం తర్వాత ప్రతి ఇయర్ కూడా నాకు భద్రాచలం ప్రసాదం అనేది వస్తుంది. ఇయర్ కూడా వచ్చింది. ఈ ఇయర్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రసాదం అయితే ఇవ్వండి. మాకు వీధిలోకి హరిదాస్ గారు వస్తారు కదండి, ఆయన అయితే ప్రతి ఇయర్ తెచ్చేస్తారనమాట. నేను 3 సంవత్సరాలు హరిదాస్ గారికి అక్షయపాత్రను కూడా నింపించాను కదా, ఒక వీడియో పెట్టాను. అయితే నాకు ప్రతి ఇయర్ కూడా ప్రసాదం కూడా వస్తుంది. ఆయన వెళ్ళేట కళ్యాణంకి వెళ్తారు కదా, అక్కడికి ఆయన పంపిస్తాను అన్నమాట. అతనితో నేను డబ్బులు పంపిస్తాను. నాకు ప్రతి ఇయర్ కూడా ప్రసాదం అనేది తెచ్చేస్తారు. అయితే ఇది ప్రసాదం అండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ వారిని కుంకుమ, ఇవన్నీ దేవస్థానం వాళ్ళు ప్యాకింగ్ చేసినవేనండి. అయితే అక్కడ నుంచి తెచ్చి మనకి ఇస్తారనమాట. మెయిన్గా అక్షింతలు అండి, స్వామివారి కళ్యాణ వారిని అక్షింతలు. అయితే ఈ అక్షింతలు కూడా వాళ్ళే ప్యాక్ చేసి పంపించినవి అనమాట. ఇందులో మనకి ఒక ముత్యం పోసిస్తారు. కళ్యాణంలో వాడతారు కదా ముత్యాలు, తలంబ్రాలు పోసుకుని ముత్యం వస్తుంది. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఆ ముత్యం నాకు ఇంకా 3-4 వచ్చి ఉన్నాయి. ప్రతి ఇయర్ ఇస్తారని చెప్పాను కదా, 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అయితే ఇగుండి ఇప్పుడే తీసాను అనమాట ముత్యం. ఇందులోంచి కట్ చేశాను మీకు చూపిద్దామని. ఒరిజినల్ ఇస్తారనమాట ముత్యం అనేది. మనకి ఇక్కడ కళ్యాణం ఏంటంటే నార్మల్ వాడతాము, అక్కడ మాత్రం ఒరిజినల్. చాలా వెయిట్ ఉంటుందండి ఇది ఏంటంటే మనము తాళ్ళలో సినిమానాలతో కూర్చుకోవచ్చు, మంచిది. లేదా పిల్లలకైనా చైన్స్కి గట్రా సిల్వర్ అయినా లేదా గోల్డ్ అయినా చిన్న తీగలు తొక్కులా పెట్టించుకొని చైన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే కళ్యాణంలో వారినాయి కదా. నేనైతే మాత్రం ఇవి నా దగ్గర ఉన్న ఈ 3-4 వచ్చాయని కదా ఇంతవరకు. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. పూజలో వాడతాను. అమ్మవారి దగ్గర చిట్టుగాజులు అన్నీ పెడతాను కదా, అందులో వేసి పెట్టుకుంటాను. ఒకటేమో ధనలక్ష్మి కొంచెంలో పెడతాను అనమాట. అయితే ప్రతి ఇయర్ ఇది వస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట స్వామివారి కళ్యాణం నుంచి రావడం. ఈ అక్షింతలు కూడా ఏంటంటే సంవత్సరం మొత్తం దాచుకుంటాను. ఎక్కడో బయటికి ఎప్పుడో వెళ్ళేటప్పుడు తల మీద వేసుకుంటాము. లాస్ట్ ఇయర్ ఇచ్చిన అక్షింతలు కూడా నా దగ్గర ఇంక ఉన్నాయన్నమాట. రెండు వాడతాను. ప్రతి ఇయర్ కూడా వస్తాయండి అక్షింతలు అనేవి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇష్టంగా భక్తితో పూజ చేస్తే మనకి డబ్బు ధనము కాదండి, అతని ఆశీస్సులు ఏంటంటే మనకి ఇలా అతని ప్రసాద రూపంలో వచ్చిన ఆశీస్సులు నేనైతే అనుకుంటున్నాను. నాకైతే నేను చేసుకున్న దానికి నాకు స్వామివారి ప్రసాదం నా వరకు వస్తుంది అనేది నేను ఫీల్ అవుతాను అనమాట. నా వరకు వచ్చింది. అయితే ఇంక నాకు హరిదాస్ గారు వల్ల ఇది భద్రాచలం నుంచి డైరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని చెప్పి నేను ప్రసాదం తెచ్చిన వీడియో తీశాను. శ్రీరామనవమి తర్వాత వచ్చింది నాకు ఇది, కానీ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందనమాట. ఎప్పటికైనా వీడియో అయితే షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియో అయితే ఎంతవరకు చేశాను. ఇదండి వీడియో అయితే. బాయ్ అండి.